నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సింగర్ మౌనిక గారు ఉన్నారు. గద్దర్ అన్న యాదిలో ప్రథమ వర్ధంతి ఈ రోజు రవీంద్ర భారతిలో జరుపుకుంటున్నారు. సో దీని గురించి ఆమె మాటల్లో విని తెలుసుకుందాం. చెప్పండి, అంటే గద్దర్ అనే మాట వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? అంటే మాకు ఒక విప్లవం గుర్తొస్తుంది. మీకెలా యాక్చువల్లీ గదర్ అనే పదానికి అర్థం విప్లవం కదా. నాకు మాత్రం ఒక తాత మనవరాళ్ళ బాండింగ్ ఒక ఫీల్డ్ లో, అంటే ఈ సింగర్ ఫీల్డ్ లో గానీ రైటింగ్ ఫీల్డ్ లో గానీ ఎట్లుంటది, ఒక కళాకారుడైన తాతకి ఒక కళాకారిణి అయిన మనవరాలకి మధ్య బాండింగ్ ఎట్లుంటదో అనేది ఆ బంధం మాత్రం నాకు డెఫినెట్లీ గుర్తుకొస్తుంది. సో ఆయన స్టార్టింగ్ పీరియడ్ లో చాలా మందిని ఎంకరేజ్ చేసిరు. నేను ఉద్యమం టైంలో గనక తాతకి ఇంత క్లోజ్ గా ఉంటే నన్ను కూడా ఎంకరేజ్ చేసేవారేమో అని ఒక బాధ అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ తన ఎండింగ్ పీరియడ్ లో మాత్రము కొన్ని ప్రాజెక్ట్స్ గానీ, తన మాటలు గానీ, తన పాటలు గానీ చాలా దగ్గర నుండి నేను చూసిన. సో ఒక పాట కూడా నేను అడగగానే నాకు ఇచ్చిరు, నాతో యాక్టింగ్ కూడా చేస్తా అన్నారు. కానీ దురదృష్టవశాత్తు అది చేసే లోపే తాతయ్య అకాల మరణం చెందడం జరిగింది. ఆ నే- పాట పాడుకుందాం ఆడపిల్లల గురించి. నిండు ఆమాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడపిల్ల పుట్టినాని ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి, బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి, బాయిల వారయ్య పోతే ఓలచ్చ గుమ్మాడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మాడి, సెల్లేదానమయ్య మందో ఓలచ్చ గుమ్మాడి, నిండు ఆమాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడపిల్ల ముట్టేనాని ఓలచ్చ గుమ్మాడి. సో ఇట్లా ఆడపిల్లల గురించి అంటే ఈ పాట నేను అడిగిన, అంటే మీరు ఇట్లా రాసినారు కదా తాత, ఇది ఏ మూమెంట్ లో రాసినారు అని అడిగితే, కోల్కతా ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు వీళ్ళు నార్మల్ గా వాకింగ్ చేసే టైంలో ఒక చెత్త కుప్ప దగ్గర ఆ ఒక అమ్మ ఒక బేబీ బ్లడ్, ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయిందట. వీళ్ళు చూసేసరికి తాతకు అప్పుడే కలుపుమని, ఇంకా రైటర్ కదా, తొందర తన భావాలన్నీ ఒక పెన్ను పేపర్ అనుకుని దాని మీద పెట్టేసిరాడు. నేను షాక్ అయినా, అరే అంటే ఇంత సిచ్యువేషన్ కి అప్పటికప్పుడు ఇట్లా కూడా రాస్తారా అని నేను ఇప్పుడు రాస్తున్నట్లా. అంటే ఏ సిచ్యువేషన్ అయితే అట్లా మనల్ని కదిలిస్తుందో, ఆ కదిలిచ్చిన సిచ్యువేషన్ కి మన పెన్ను మన పేపర్ తోడైతే గొప్ప గొప్ప పెద్ద పెద్ద పాటలు కూడా బయటికి తీయొచ్చని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఇప్పుడు తాత దారిలోని సందర్భం అనిపించింది ఎప్పుడైనా? అంటే ఆయన లేని లోటు అనేది ఉంటుంది. డెఫినెట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎండింగ్ పీరియడ్ లో నాతోటి కొన్ని ప్రాజెక్ట్స్ గానీ, ఇంకా కొన్ని చెప్పలేని మాటలు గానీ, కొన్ని బాండింగ్స్ మా మధ్యలో ఉండేటివి. ఆయన ఆయన గనుక బతికుంటే మా ఉద్యమం టైంలో ఎవరినైతే ఎంకరేజ్ చేసి ఒక స్టేజ్ కి తీసుకొచ్చినారో నన్ను కూడా ఇట్లా డెఫినెట్ గా తీసుకొచ్చేవాడు కదా. ఆ నమ్మకం అయితే నాకు ఉంటది కదా. నేను ఇంత చిన్న పిల్లని అయినప్పటికీ, అంత ఫస్ట్ నుండి అంత క్లోజ్ రిలేషన్ లేనప్పటికీ నన్ను ఇంతగా యాక్సెప్ట్ చేసి నా పాటలు వినడము, డైలీ జర్నీలో పాటలు పెట్టుకొని వెళ్ళడము, నాతోటి మాట్లాడడము, నాతో కలిసి పాడడము, నాతో కలిసి యాక్టింగ్ చేస్తా అనే మాట ఇవ్వడం నాకు చాలా అదృష్టం కదా. గదర్ అంటే మొత్తము యావత్ భారతదేశము ఇట్లా ఆయన చూస్తే చాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నేను చూసుడు కాదు, ఆయనతో పాడినా ఆడినా నేను ఆయన తోటి ఒక 2-3 స్టేజెస్ పంచుకున్నాను చాలు. ఆయన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే? నాకు సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినవోయి గోసున్న బిందుకమ్మో ఎందుకమ్మ, సిరిమల్లె ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినవోయి గోసున్న బిందుకమ్మో ఎందుకమ్మ, నెత్తంత మాసింది రైకంత జరిగింది, కొత్తవి కొననీకి పైసలే లేవ్వాయి, అయ్యో కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలీకే పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సిరిమల్లె ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినవోయి గోసున్న వెందుకమ్మో ఎందుకమ్మా. అంటే ఇందులో ఒక పల్లెటూరి వాతావరణంలో కూలీ రైతులు ఎట్లా అవుతుంటారో వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళు అనుభవించే కష్టాలను చాలా ప్రస్ఫుటంగా తెలియజేసినారు కదా. సో ఇప్పుడు నేను చేసే పాటలు కూడా నార్మల్ అట్లనే కూలీ రైతు వేషంలోనే ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ నా ఛానల్ రాబోయే పాట ఇదే అన్నట్టు. సో ఈ పాటని చాలా శ్రద్ధగా చాలా భక్తితోటి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా. సో అందరి ఆశీస్సులు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సింగర్ మామిడి వనక. థ్యాంక్ యూ సో మచ్.